నీవే నన్ను చూసెను నీ కన్నులు. ఆయన నిన్ను చూశాడు తెలుసా? నువ్వెవరు ఆయనకు తెలుసు. ఏ గొప్పతనం లేదు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన నిన్ను చూసి నిన్ను తాకాడు. పిండముగానే ఉన్నప్పుడే నన్ను తాకెను నీ చేతులు. అందుకే ఇక్కడ ఉన్నాం. యేసుని రుణము నేను తీర్చలేనయ్యా. యేసుని రుణము నేను తీర్చలేనయ్యా. మనసార పడతామా? యేసుని రుణము నేను తీర్చలేనయ్యా. యేసుని రుణము నేను తీర్చలేనయ్యా. అందుకో ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. అందరం కలిసి అందుకో ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. నేను ప్రేమించలేదయ్యా, నీవు ప్రేమించినవయ్యా. నిన్ను వెదుకలేదయ్యా, నీవే నన్ను వెతికి నావయ్యా. మనసాన యేసుని రుణము నేను తీర్చలేనయ్యా. యేసుని రుణము నేను తీర్చలేనయ్యా. థ్యాంక్ యూ ప్రభువా. మేమెప్పుడు నిన్ను వెతుకలేదు, మిమ్మల్ని ప్రేమించలేదు. మీరే మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు ప్రభువా. ఎవరు ప్రభువా మేము మీరు మమ్మల్ని వెతకడానికి? ఎవరు ప్రభువా మేము మీరు మమ్మల్ని ప్రేమించడానికి? అందుకే మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం. మిమ్మల్ని ఆరాధన చేయడానికి మాటలు మా జీవితాల్లో చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలను బట్టి, మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసు ప్రభు నామములో ఈ ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుకే మహిమ కలుగును గాక. నేను చాలామందిని గౌరవిస్తుంటాను,
ప్రేమిస్తుంటాను. ఎందుకు అని అంటే చాలా సీరియస్గా వాక్యం చెప్పేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తుల్లో సతీష్ అన్న ఉండడం సో దేవుని యొక్క కృప. మేమందరం కలిసి పూణేలో థియాలజీ చదువుతున్నాం. యాక్చువల్ చెప్పాలంటే సతీష్ అన్న మా సీనియర్ అన్నమాట, నేను జూనియర్. సో అయితే గత 2 సంవత్సరాల నుంచి, మేబీ 1 year నుంచి వేదాంత పాఠశాల అని మేమందరం కలిసి స్టార్ట్ చేసాం. ఎవరికైనా తెలుసా ఇక్కడ? సో అందులో వాక్యాన్ని ఉన్నట్టుగా వివరించడానికి దేవుడు మా అందరికీ కృపను దయచేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు ఇక్కడికి నేను చాలా సీరియస్గా వాక్యం చెప్పడానికి, అంటే నేను కూడా చాలా సీరియస్గా వాక్యాన్ని వినాలని చేతులు జోడించి అడుగుతున్నాను. రైట్. సో వితౌట్ వేస్టింగ్ టైం మనం ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ధ్యానం చేద్దాం. అందరికీ నా వాయిస్ వినపడుతుంది కదా? అందరికీ వినపడుతుందా? థ్యాంక్ యూ సో మచ్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఎవరైనా చదివి సహాయం చేస్తారా? థ్యాంక్ యూ. ప్రభువా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని వినడానికి ఇక్కడికి వచ్చాం. మా అందరితో మాట్లాడి మీ సహాయం, మీ సన్నిధి, మీ కృపను దయచేయండి. యేసు ప్రభు నామములో అడుగుతున్నాను తండ్రి. సో రైట్, ఎంతమందికి ఇక్కడ వంట చేయడం వచ్చు? పురుషులు కూడా వచ్చా? రైట్, ఖచ్చితంగా పురుషులు నేర్చుకోవాలి. నేను చాలా బాగా వంట చేస్తాను. సో చికెన్ లేకోకుండా చికెన్ బిర్యానీ తయారు చేయొచ్చా? చేయొచ్చంటారా? చికెన్ లేకుండా చికెన్ బిర్యానీ తయారు చేయొచ్చా? చేయలేదు. ఒకవేళ అది నేను చేశాను అని అనుకుంటే అది పెద్ద మోసం. అలాగే ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగం ఏమైతే ఉందో, ఈ వాక్య భాగం మత్తయి సువార్త నుంచి మనం తీసుకోవడం జరిగింది. మత్తయి గారు
ఈ సువార్తను ఎందుకు రాశాడో అర్థం కాకుండా, ఎవరికి రాశారో అర్థం కాకుండా, ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాడో అర్థం కాకుండా మత్తయి సువార్తను చదవడం అసాధ్యం. ఇంకొకసారి చెప్తున్నా, మత్తయి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ సువార్తను రాశారో ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి మత్తయి సువార్తను చదవడానికి నేను ఒకవేళ ప్రయత్నిస్తే నాకు వచనాలు అర్థం కావచ్చు, కానీ మత్తయి గారు ఏ ఉద్దేశంతో ఈ సువార్తను రాశాడో ఆ సత్యాన్ని నేను మిస్ అయిపోతాను. అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. అందుకే మనం ఈ సువార్త గురించి ఉపోద్ఘాతం ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఈ సువార్తను రాసింది మన అందరికి తెలుసు, హెడ్డింగ్లోనే ఉంది, టైటిల్లోనే. ఎవరు రాశారు? మత్తయి సువార్త అని రాశారు. మత్తయి గారు ఒక సువార్త పత్రిక రాశాడు. ఎందుకు రాశాడు అని అంటే, బైబిల్లో ఉన్న సువార్తలు చాలా ఉన్నాయి, 4 కాదు, చాలా సువార్తలు ఉన్నాయి. అయితే ఈ సువార్తలన్నిటికీ ఒక ఉద్దేశం ఉంది. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులందరూ చాలా విరివిగా పరిచర్య చేస్తున్నారు. పత్రికలు అవసరం రాలేదు అప్పుడు. అయితే ఇంకా అపోస్తలులు చనిపోతారు, ఇంకా ఒక 2-3 సంవత్సరాల్లో, లేకపోతే ఒక 5 సంవత్సరాల్లో ఇంకా చనిపోతారు, ఇంకా వారు ఉండరు అనే ఉద్దేశంతో వారు ఏం చేశారనంటే, కొంతమంది, సార్ ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నేర్చుకున్నారు కాబట్టి మాకు బోధిస్తున్నారు, మాకు అర్థమవుతా ఉంది. అయితే మీరు లేని కాలం ఒకటి వస్తుంది, అప్పుడు ఎవరు చెప్పేది నిజం అనేది మాకు తెలియాలంటే మీరు ఒక పత్రిక రాయాలి అన్నట్టుగా వారు ఏం చేశారంటే, ఎంత మంచి ఐడియా కదా. మత్తయి గారు సువార్త రాశారు, మార్కు గారు ఇంకొక సువార్త రాశారు, ఇంకోటి ఏంటి, లూకా గారు ఇంకొక సువార్త రాశారు, యోహాన్ గారు ఒక సువార్త. అలాగా సువార్తలు రాయబడ్డాయి. ఈ సువార్తలన్నీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా సంఘాల్లో అలాగా విప్పి చదివే వాళ్ళనమాట. మత్తయి గారు అక్కడ ఉండరు, కానీ మత్తయి గారు రాసిన సువార్త అక్కడ ఉంటుంది. అప్పుడు మత్తయి గారు బాహ్యంగా లేకపోయినా అక్కడ ఏం జరిగేది అని అంటే, మత్తయి గారు రాసిందే చాలా భయంగా వినేవాళ్ళు అనమాట. అలా చదివేవాళ్ళు ఆ రోజుల్లో. మత్తయి గారు ఏ ఉద్దేశంతో రాశాడు అని అంటే, ఒకటి ఉద్దేశం, మా యూదులందరూ చెడిపోయారయ్యా, మా యూదులకి మెస్సయ్య 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 అంటారు, కానీ మెస్సయ్య వస్తే మెస్సయ్యనే చంపేశారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఎలాగైనా సువార్త చెప్పాలా, యేసు ప్రభు అంటే ఏంటో వీళ్ళకి అర్థం కావాలా, అసలు యేసు ప్రభు మెస్సయ్యనా కాదా అనేది వీళ్ళకి వివరించాలంటే ఇప్పుడు నేను యేసు ప్రభు గురించి ఒక పెద్ద సువార్త రాయాలి, ఒక పెద్ద స్టోరీ రాయాల. అని యూదుల కోసం సపరేట్గా వారినే దృష్టిలో పెట్టుకొని, పక్కన వాళ్ళు ఎవరిని లేదు, వారినే దృష్టిలో పెట్టుకొని మత్తయి గారు ఒక సువార్త రాశారు. అందుకే ఈ మత్తయి సువార్తలో మీరు ఎప్పుడైనా చదివితే ఎక్కువ పాత నిబంధన వచనాలు ఉంటాయి దీంట్లో. ఎప్పుడైనా గమనించారా? పాత నిబంధనలు కోట్ చేస్తాడు ఈ వ్యక్తి. ఎందుకు అనంటే, యూదులు మామూలు చెప్తే వినరు, మామూలు వాళ్ళు కాదు వీళ్ళు మామూలుగా చెప్తే వినరు. వీరికి ఏం కావాలి అని అంటే, దావీదు ఉన్నాడా, అబ్రాహాం ఉన్నాడా, వాళ్ళు చెప్పారా, ఎక్కడుంది ఓల్డ్ టెస్ట్మెంట్లో చూపి అని అడుగుతారనమాట వీళ్ళు. అందుకే మత్తయి గారు ఏం చేశారు అని అంటే, ప్రతిసారి ఏదైనా వారు చెప్పేటప్పుడు, ఏ దాని గురించి అయినా వారు చెప్పేటప్పుడు పాత నిబంధనలు అందులో వ్రాయబడి ఉన్నట్లు ప్రకారం అలాగ కోట్ చేస్తూ వస్తాడనమాట. అందరికి అర్థమవుతా ఉంది కదా. మీకు ఇంకొక విషయం చెప్పాలనంటే, మత్తయి గారు పాత నిబంధనలో ఉన్న ప్రతి పుస్తకంలో నుంచి ఒక్కొక్క వచనాన్ని ఇందులో కోట్ చేయడం జరిగింది. మత్తయి సువార్తను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా చదివినట్టయితే మనకు అర్థం అవుతుంది. అది చాలామంది ఏమంటారు అంటే, మత్తయి గారు ఈ సువార్తను క్రీస్తు శకం 50వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం ఈ మధ్య కాలంలో రాసి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడతారు.
ఈ మత్తయి సువార్తకు ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది. ఏమంటారు అని అంటే, దీన్ని ఒక యూదా పత్రిక అని అంటారు దీన్ని. ఎందుకనంటే యూదులకు రాశాడు కదా, అందుకే ఇది యూదుల పత్రిక అని చాలా మంది అభిప్రాయపడతారు. ఇంకా కొంతమంది ఏమంటారు తెలుసా, ఇది ఒక సంఘ సువార్తకు సంబంధించిన ఒక పత్రిక అని అంటారు. ఎందుకు అనంటే మొట్టమొదటిసారి సంఘం, చర్చ్ అనే ఆ పదం ఏమైతే ఉందో ఈ మత్తయి సువార్తలో మొట్టమొదటిసారి వాడబడింది. అది ఈ బండ మీదే నా సంఘానికి ఎవరన్నారు ఆ మాట? ఎవరు అన్నట్టున్నారు కదా. ఆ ఫస్ట్ మాట ఏమైతే ఉందో మొట్టమొదటిగా దీంట్లోనే వాడారు. దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏమైతే ఉందో తెలుసా? అదేంటి అనంటే, సువార్త అంటే ఏంటో నేర్పిస్తుంది. ఈ సువార్త ఎలా చెయ్యాలో, ఎలా చెప్పాలో నేర్పిస్తుంది ఈ మత్తయి రాసిన సువార్త. మీరు దీంట్లో 28 అధ్యాయాలు ఉంటాయి. ఈ 28 అధ్యాయాల్ని 5 భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ. యూదులారా, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య పుట్టాడు తెలుసా? అది మొదటి అధ్యాయంలో రాశాడు ఆయన. రెండో అధ్యాయానికి వచ్చేసరికి మెస్సయ్య పుట్టాడు కదా, ఆ మెస్సయ్య పరిచర్యకు ఎలాగ ప్రిపేర్ అవుతున్నాడో రాశాడు రెండవ భాగంలో. అది మీరు 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు చూడొచ్చు. పరిచర్యకు ప్రిపేర్ అయిన యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య పరిచర్య ఎలా చేశాడో 4వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు మత్తయి గారు రాశారు. ఇది 3వ భాగం. 4వ భాగం ఏంటో తెలుసా? ఆ మెస్సయ్య ఏం చేశాడు తెలుసా? మనందరి కోసం చచ్చిపోయాడు. మన పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. ఇది 4వ భాగం, 26వ అధ్యాయంలో ఉంటుంది అది. ఇంకా చివరికి వచ్చేసరికి 5వ భాగంలో ఆ మెస్సయ్య అలాగే సమాధిలో ఉండలేదు, ఆయన తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమే వెళ్ళాడు. వెళ్తూ ఏం చెప్పాడు తెలుసా? మా లాంటి వాళ్ళకి ఇదిగో నేను మీకు ఎలాగైతే సువార్త చెప్పానో మీరు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. అదే మేము ఇప్పుడు చేస్తున్నామని 5వ భాగంలో చెప్పాడు. ఇది మత్తయి రాసిన సువార్త అంటే. ఇదేంటో అర్థం కాకోకుండా నేను అలాగ వచనాలు చూపించుకుంటూ పోయినాను అనుకోండి, నేను పెద్ద మోసగాన్ని. నన్ను నేనే అనుకుంటున్నాను. కాబట్టి ఉద్దేశం లేకోకుండా వాక్యాన్ని చదవడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకూడదు. ఏ ఉద్దేశం లేకోకుండా మీరు ఏమైనా పని చేస్తారా? ఏ ఉద్దేశం లేదు, ఊరికే పని చేస్తారా? ఊరికే మాట్లాడతారా? ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుందిగా. మరి వాక్యం దగ్గరికి వచ్చేసరికి అదేంటో దేవుడి యొక్క ఉద్దేశం పక్కన పెట్టేస్తాం, రచయిత యొక్క ఉద్దేశం పక్కన పెట్టేస్తాం, మన ఉద్దేశాలని దీంట్లో ఇరికించడానికి ట్రై చేస్తాం. అర్థమవుతుంది అనుకుంటాను. ఎందుకు ఇలాగా నేను ఇరికించడానికి ట్రై చేస్తాను అని అన్నానంటే, నాకు ఏదో ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టం జరగాల. ఇప్పుడు నేనేం చేయాలా? దానికి సంబంధించిన విషయమే ఏదో ఒకటి చదవాలా. కాబట్టి అక్కడ యెషయా అవసరంలా, ఇర్మియా అవసరంలా, మత్తయి అవసరంలా, పక్కన పెట్టేసేవాళ్ళు వద్దు. అక్కడ దానికి సంబంధించిన పదం కనబడిందా, అయితే థ్యాంక్ యూ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి, సో ఏంటి అని అంటే, నాకు పెళ్ళి 6 సంవత్సరాలు అయింది. సో కాబట్టి నేను చెప్పగలను, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాక్యం చదువుతున్నారు అనుకోండి, వారికి పెళ్ళి కావాలి. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, పెళ్ళి ఆ పదం ఎక్కడుంది బైబిల్లో చూస్తారు ఫస్ట్. అది అర్థమవుతుంది కదా. పెళ్ళికి సంబంధించిన వచనాలే చదువుతారు, మిగతాలు చదవరు. ఎందుకు చదవరు అనే ప్రశ్న చాలా మందిని అడిగా. ఎవరు సమాధానం చెప్పలే ఇప్పటి వరకు. పెళ్ళి అని అంటేనే
అబ్రహాం గుర్తొస్తాడు, ఇస్సాకు గుర్తొస్తాడు, తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక గుర్తొస్తాయి. మిగతావేంటి? అది దాన్ని ఏమంటారు, మనం అందులో ఉండిపోయాం, ఆ బావిలో కప్పలాగా, అదే చెరువు, అదే సముద్రం అనుకుంటూ అక్కడే ఉండిపోయాం. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని చదవడానికి ముందున్న రోజుల్లో మీరు ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు ఖచ్చితంగా మనం సహాయం తీసుకోవాలి. ఉద్దేశాలు లేకోకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని చదవలేం. రండి 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంను మొదటి నుంచి 12 వచనాల వరకు చాలాసార్లు మీరు చదివింటారు. నేను కూడా చాలాసార్లు చదివాను, చాలాసార్లు వాక్యం కూడా విన్నాను. మీరు కూడా చాలాసార్లు క్రిస్మస్ టైంలో ఎక్కువగా ఈ వాక్య భాగాన్ని చాలామంది చదువుతూ ఉంటారు, దీని గురించి వాక్యం బోధిస్తుంటారు. అయితే వేరొక కోణంలో దీన్ని ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో మెయిన్గా మనకు కనబడేది ఎవరు అని అంటే 3 జ్ఞానులు. కానీ 3 అని ఇక్కడ లేదు, కానీ ముగ్గురు అని అంటున్నారు కాబట్టి అలాగా వచ్చేసింది అనమాట. ఓకే, జ్ఞానులు ఇందులో మనకు కనబడతారు. జ్ఞానుల గురించి మనకు బాగా తెలుసు. వారు అర్పించిన దాన్ని ఏమంటారు, గిఫ్ట్స్ యేసు ప్రభు దగ్గరికి ఎలా తీసుకొని వచ్చారు మనందరికి తెలుసు. అయితే వీరు ఈ కానుకల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చే ఈ ప్రయత్నంలో జరిగిన సన్నివేశాలు ఇక్కడ జరిగాయి. దాని గురించి ఆలోచన చేసి ఇక్కడ జరుగుతున్న ఈ 2వ అధ్యాయంలో మత్తయ్య గారు ఏమైతే చెప్పారో ఆ సందర్భాలలో ఏదో ఒక సందర్భం దగ్గర మనం ఉంటాం. ఏదో ఒక సందర్భం దగ్గర నేను ఉండను అనడానికి లేదు, నేను లేను అనడానికి లేదు. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భం దగ్గర మనం ఆగిపోతాం. ఆగిపోయినప్పుడు ఒకవేళ దేవుడు గుర్తు చేస్తుంటే ఒకసారి ఆలోచన చేయండి, ఆగి దాని తర్వాత ముందుకు కొనసాగండి, పరిగెత్తడానికి ట్రై చేయకండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. చాలా బాగుంది. బైబిల్లో చాలామంది జ్ఞానులు, వీళ్ళు ఒకటే కాదు. వీరు ఎందుకు జ్ఞానులు అయ్యారు అని అంటే దానికి ఒక కారణం ఉంది. బైబిల్లో మీరు బాగా గమనిస్తే హనోకు, నోవాహు, రూతు, అంద్రయ, దావీదు, మార్త, మరియా, సొలొమోను, వీళ్ళందరూ జ్ఞానులే. ఎందుకు జ్ఞానులో తెలుసా? ఒకరు ఏం చేశారు అని అంటే దేవుడు ఏది చెప్తే అది చేశాడు నోవాహు, అందుకు ఆయన జ్ఞాని. రూతు ఎందుకు జ్ఞాని అని అంటే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని ఆమె మైండ్లో ఫిక్స్ అయ్యి హృదయంలో ఆలోచన చేసుకొని మాట్లాడింది. అలాగా మాట్లాడడమే కాదు, అలా చేసింది. అందుకే ఆమె జ్ఞాని. అంద్రయ్య ఎందుకు జ్ఞాని అని అంటే యేసు ప్రభు దగ్గరికి అందరిని తీసుకొచ్చాడు ఈ అంద్రయ్య. పేతురును కూడా ఆయనే తీసుకొచ్చాడు, అందుకే ఆయన జ్ఞాని. మార్త ఎందుకు జ్ఞాని అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నప్పుడు కావాల్సిన విషయాలన్నీ చూసుకునేది ఈమె, అందుకే ఆమె జ్ఞాని. మరియా ఎందుకు జ్ఞాని అని అంటే ఒకరేమో పరిచర్య చేస్తున్నారు, ఇంకొకరేమో ఆడ కూర్చొని వాక్యం వింటుంది, అందుకే ఆమె జ్ఞాని. వీరు కూడా జ్ఞానులే. వారికున్న జ్ఞానాన్ని బట్టి కాదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి జ్ఞానులు.
ఈ ప్రపంచంలో చాలామంది జ్ఞానులు ఉండొచ్చు. అయితే యేసు ప్రభు దగ్గరికి రాకుండా నేను జ్ఞాన్ని అని ఎవరైనా చెప్పుకుంటూ ఉంటే ఆయన ముందర బైబుల్ అట్లాంటి వారిని జ్ఞానులు అని ఒప్పుకోదు. అందుకే ఈరోజు ఈ జ్ఞానుల యొక్క క్వాలిటీస్ గురించి, వీరు ఇంత బైబిల్లోనే జ్ఞానులు అని రాయబడ్డానికి మత్తయ్య గారికి ఎందుకు అనిపించింది అబ్బా అని అంటే, వారిలో ఈ క్వాలిటీస్ని చూశాడు ఆయన. ఈ జ్ఞానుల్లో క్వాలిటీస్ని చూశాడు. అలాంటి క్వాలిటీస్, అలాంటి బిహేవియర్ ఏమైతే ఉందో అది మనలోనూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. మరి ఉందో లేదో ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చదివితే, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, పక్కన నుంచి ఊరి నుంచి రాలేదు, లేకపోతే తాటి చెట్ల పాలెం దగ్గర ఉందిగా అక్కడి నుంచి రాలేదు, లేకపోతే చిన్న వాళ్ళ దగ్గర పెద్ద వాళ్ళ దగ్గర ఉందిగా అంత దగ్గర నుంచి రాలేదు. వేరే దేశం నుంచి వచ్చారు. వేరే దేశం నుంచి. ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఆ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే జంతు సహాయం లేకోకుండా వెళ్ళలేరు. ఇంకొకటి, ఆ దేశంలో మనలాగా సాఫీగా ఉండవు రోడ్లు. ఆ ఇజ్రాయెల్ దేశం అనేది కొండల మీద కట్టిన ఒక దేశం. కొండ మీద ఉంటుందన్నమాట దేవాలయం. అక్కడికి వెళ్ళాలంటే లోయల్లో నుంచి, కొండల్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. వీరు ఎలా వచ్చింటారబ్బా అని ఆలోచన చేస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎంతసేపు పట్టింటుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి? చాలాసేపు పట్టింటుంది, చాలా నెలలు పట్టింటుంది. ఇంకొక విషయం మీరు బాగా గమనించారా? ఈ 2వ అధ్యాయంలో మత్తయ్య గారు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఏం జరిగిందో రాశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ ఆయన జన్మించాడు, దాని తర్వాత ఏం జరిగింది? ఎంత దూరమున్నా, ఎంత కష్టమైనా, కొన్నిసార్లు మనకు చాలా విసుగు వస్తుంది కదా ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు. ఎంతైనా మనకు గమ్యం రాలేదనుకోండి, చాలా విసుగు వస్తుంది. ఇంకేం చేయాలో అర్థం కాదు, హెడ్ఏక్ వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. వీరికి ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే, ఎంత తృష్ణ లేకపోతే, పుట్టిన మెస్సయ్యని మేము చూడాల్సిందే అనే ఉద్దేశం లేకపోతే ఇన్ని ప్రాంతాలని దాటుకొని వస్తారు? మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఒక ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. అదేంటి అనంటే, యేసు ప్రభు అంటే తృష్ణుందా? నాకు వాక్యం అంటే తృష్ణ ఉందా? నాకు ప్రార్థన అంటే తృష్ణ ఉందా? నాకు పరిచర్య అంటే తృష్ణ ఉందా? ఇది ఒకటి నేర్పించేది కాదు, ఇది నాలో కలగాలి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో ప్రవచనం రాశారనమాట. యాకోబులో ఒక నక్షత్రం ఉదయించును, దాన్ని పట్టుకొని వచ్చారు వీళ్ళకెట్లా తెలుసు? వీళ్ళు బబులోను దేశం నుంచి వచ్చారు కదా, ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం తూర్పు దిక్కున అదే ఉంటుంది కాబట్టి. వాళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళు పారసీకులు కదా, పోనీ ఇజ్రాయెల్ ప్రజలు కూడా కాదు వీళ్ళకి ఎలా తెలుసు అని అంటే ఒకటే ఆన్సర్ ఏంటి అని అంటే, 70 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు నెబుకద్నెజరు ఉన్నప్పుడు.
అప్పుడు వారికి ఏంటి అంటే ఆ హీబ్రూలో రాసిన ఆ పాత నిబంధన ఏమైతే ఉందో అది అప్పుడప్పుడే లాటిన్లోకి, అప్పుడప్పుడే వల్గేట్ అనే భాషలోకి తర్జుమా చేయబడతా ఉంది. అర్థమవుతుంది కదా? దాన్ని తీసుకొని వీరు వచ్చారనమాట. ఈరోజు మనం ఒకటి ఆలోచన చేయాలి. ఏంటి అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన మనం, ప్రభువుని ఆరాధన చేయడానికి వచ్చిన మనకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది. ఎలాగా వారు ఈ దేశానికి వచ్చారో అది కాదు ఇంపార్టెంట్. ఏ తృష్ణతో వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారు అనేదే ప్రాముఖ్యం. కొంతమంది సంఘాల్లో మీరు ఎప్పుడైనా గమనిస్తే వారికి ఆరాధన కన్నా వేరేవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాక్యం కన్నా బయట ఉన్నవన్నీ సూపర్ ఎక్సలెంట్, కానీ ఆరాధన ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, సువార్త అంటే భయం ఉండదు, దేవుడంటే అస్సలు భయం ఉండదు. ఈరోజు ప్రభువు చూసేది ఒకటి, అదేంటి అనంటే ఆయన్ను నేను ఎంత గౌరవిస్తున్నానో అది ఆయన చూస్తాడు. వారికి తెలుసు, ఒకవేళ యేసు ప్రభు మాకు కనబడకపోతే దీనికి సంబంధించిన పర్యావసానాలు ఎలా ఉండాలో తెలుసు, కానీ దాటుకొని వచ్చారు. స్టిల్ దే అప్రోచ్డ్ హిమ్. ఈరోజు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పర్యావసానాలు ఎలాగున్నా ప్రభువుని చేరుకోగలవా? పర్యావసానాలు ఎలాగున్నా వాక్యం చదవగలవా? పర్యావసానాలు ఎలాగున్నా ఆరాధన చేయగలవా? పర్యావసానాలు ఎలా ఉన్నా ప్రార్థన చేయగలవా? జ్ఞానులు దాటుకొని వచ్చారు. అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే అది. ఒకసారి కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదువుతారా? కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు చెప్తారు. తమ హృదయంలో మామూలు కాదు, వాళ్ళు లోపల అనుకుంటారు అనమాట. లోపల హృదయం అనే మాట ఎందుకు వాడాడు ఇక్కడ? దేవుడు చూసే దాన్నే కాబట్టి. కొంతమంది బయటికి చెప్తారు దేవుడు లేడని. అయితే కొంతమంది, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, వారు ఎలా ఉంటారు అని అంటే, సయ్యా నీకేం వందనాలు, సూపర్, హైలైట్. అయితే లోపల ఉన్నాడు అనమాట ఆయన. ఇక్కడ ఈ గుండె లోపల ఉన్నాడు ఆయన, ఈ మనసులో ఉన్నాడు. వారికి సువార్త అంటే ఏంటో తెలీదు, ప్రభు ఎందుకు రక్షించాడో తెలీదు, అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలీదు, గుడ్ ఫ్రైడే అంటే ఏంటో తెలీదు, వాక్యం అంటే ఏంటో తెలీదు. కానీ ప్రభువుని ఆరాధన చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. గుండె లోపల ప్రభువు లేకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రభువుని ఆరాధన చేయలేను. ఈరోజు నిజమైన జ్ఞాని ఎవరో తెలుసా? ప్రభువుని ఆరాధించి ఆయన్ను హృదయంలో పెట్టుకొని పూజించే వాళ్ళు జ్ఞానులు. అయితే వీరు తూర్పు దేశం నుంచి వచ్చేటప్పుడు
ఇవన్నీ దాటుకొని వచ్చారు. నీవు నేను మనం అందరం కూడా మనకు ఇలా చేస్తే ఇలాగైతుందేమో, అలా చేస్తే అలాగైతుందేమో. నో, దాటుకొనిరా. దాటుకొని వచ్చారు, బాగుంది. ఒక నిజమైన ఆరాధికుడికి ఫస్ట్ పర్యావసానం స్థలం అయితే, రెండో పర్యావసానం ఏంటో తెలుసా? దాటుకొని వస్తే పెద్ద మనిషి ఎదురయ్యాడు ఈ వ్యక్తులకి. ఈ పెద్ద మనిషి ఎంత పెద్ద మనిషి అంటే రాజు అయినా. ఈ పెద్ద మనిషి పెద్దరికం చూపించాల్సింది పోయి ఒక విచిత్రమైన స్వభావాన్ని చూపించాడు. ఎవరు అని అంటే ఆయన, మీ అందరికి తెలుసు, నాకు కూడా తెలుసు. ఎవరు అని అంటే హేరోదు రాజు. ఆయన హేరోదు రాజు. ఎవరికి రాజు? ఇశ్రాయేలు ప్రజలకి రాజు. ఆయనకి దేవుడు అంటే తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకు అనంటే ఆ రోజుల్లో రెండవ దేవాలయాన్ని ఈయన కట్టించింది. పెద్ద దేవాలయాన్ని కట్టించాడు. ఎంత పెద్దదంటే బ్యూటిఫుల్. ఆ రోజుల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు పక్కన వాళ్ళు చూసి, మా దేవాలయం చూసావా ఎలా ఉందో, విర్రవీగే వాళ్ళు. ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, ఎవరైనా పుస్తకాలు చదివేటట్టుంటే ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అనే పుస్తకాన్ని చదవండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ వాళ్ళ స్వభావం ఏంటో అర్థమవుతుంది. ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ బుక్ పేరు. అది పీడిఎఫ్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చదువుకోవచ్చు. స్థలాన్ని దాటుకొని వస్తే, దేశాన్ని దాటుకొని వస్తే, హేరోదు రాజు ఆ దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు అక్కడికి వచ్చారు. వారు వచ్చి ఇలా అడిగారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఏమన్నా తప్పుందా? ఎందుకు అని అంటే వారికి తెలుసు రాజే పుడతాడని, కాబట్టి డైరెక్ట్గా అక్కడికి పోయి అడిగారు అనమాట. తప్పులేదు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ను ఎందుకు 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 వచ్చారు చూడండి, అక్కడ రీజన్ చెప్పారు. అక్కడ ఎందుకు వచ్చారు? అక్కడికి ఆయన్ను పూజించడానికి వచ్చారు. మీరెందుకు వచ్చారు? నేనైతే వాక్యం చెప్పడానికి వచ్చాను, నాకు ఉద్దేశం ఉంది. మీరెందుకు వచ్చారు? ఏం కొంతమంది వాయిస్ వినబడుతుంది. మిగతా వాళ్ళు ఊరికే వచ్చారా? ఆదివారం అని వచ్చారా? ఎందుకు వచ్చారు? వీళ్ళైతే ప్రభువును పూజించడానికి వచ్చారు. చాలా మంచి వాళ్ళు వీళ్ళు. అవును, నిజంగా ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతూ ఉంది ఏంటంటే, ప్రభువుని పూజించడానికి ఎవరు రావట్లేదు. నిజంగా ప్రభువుని పూజించడానికి ఎవరు రావట్లేదు. ప్రభువుని ఆరాధన చేయడానికి ఎవరు రావట్లేదు. ప్రభువు గురించి నేర్చుకోవడానికి ఎవరు రావట్లేదు. ఎందుకు వస్తున్నారో తెలుసా? జ్వరం పోవడానికి, తలనొప్పులు పోవడానికి, జాబు, పెళ్ళిళ్ళు కావడానికి, ఇట్లాంటి వాటి కోసం వస్తూ ఉంటారు. మనం చెప్పేది ఇది ఆరాధన దినం అని చెప్తాం, కానీ ఆరాధన చెయ్యం. ప్రభువును పూజించడానికి వచ్చారు, చాలా మంచివారు. అయితే 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. కలవరం అని అంటే భయపడ్డారు, టెన్షన్గా ఫీల్ అయ్యారు. టెన్షన్, హై బీపీ వచ్చిందనమాట. ఇంకా ఈ రోజుల్లో మన అర్థం కావాలని హై బీపీ, ఏదైనా అంటే టెన్షన్ చాలా ఎక్కువ పడితే హై బీపీ వచ్చేస్తున్నాం. చాలా కలవరపడ్డారు. మామూలుగా చెప్పాలంటే ఒక రాజు పుట్టినప్పుడు, మెస్సయ్య పుట్టినప్పుడు చాలా సంతోషించాలి, చాలా ఆనందంగా ఫీల్ కావాలి. కానీ ఈ వ్యక్తి చాలా విచిత్రంగా ఉన్నాడు.
పేరుకు యూదుల రాజు, యూదుల్ని పరిపాలన చేస్తున్నాడు, దేవాలయాన్ని కట్టించాడు. ఆ దేవాలయంలో బలిపీఠాల మీద దేవుని ఆరాధన మనందరికీ తెలుసు, చాలా ఎక్సలెంట్గా చేస్తున్నాడు. అయితే టెన్షన్ వచ్చింది వ్యక్తికి, మెస్సయ్య వచ్చాడు అని అంటే. అతడే కాదు, అతనికి ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ వేసుకొని ఏం చేస్తున్నాడంటే వాళ్ళు కూడా టెన్షన్ పడేటట్టు చేశాడు. కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఏంటంటే ముందు వెనకాల ఏం ఆలోచన చేయరనమాట. ఒక గ్రూపు, ఓ లీడర్ ఉంటాడు, ఒక గ్రూప్ వేసుకొని పోతా ఉంటాడు. తెలుసా మీకు? ఫ్యానిజం అంటారు దాన్నే. ఫ్యాన్స్. అదేందో చర్చిల్లో కూడా ఫ్యాన్స్ వచ్చేసారు, సంఘాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభువుని ఏమన్నా కూడా వీళ్ళు పట్టించుకోరు, కానీ వాక్యం ఎలా చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోరు. కానీ వాళ్ళని ఎవరైనా అన్నారు అనుకోండి, బయట వాళ్ళే నయం వీళ్ళకన్నా. కలవరపడ్డారు. కాబట్టి 4వ వచనం చదువుతున్నాను. రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఎంత మంచోడో, ప్రార్థన చేయడానికి అనుకుంటాం మనం. ప్రార్థన చేయడానికి ఏమైనా, లేకపోతే ప్రభుకి స్తుతులు చెల్లించడానికి ఏమైనా సమకూర్చారా అని అనుకుంటాం మనం. ఎవరిని? ప్రధాన యాజకులను, అంటే పాస్టర్లు గారిని, ప్రజలలో నుండి శాస్త్రులను, అంటే సువార్థికులు ఉంటారు వాళ్ళని. అందరికి అర్థం కావాలని చెప్తున్నాను అలాగా. అందరినీ సమకూర్చాడు. వావ్! క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగి, ఎంత మంచోడండి ఇలా, హేరోదురాజు ఎంత మంచోడు, ప్రభు ఎక్కడ పుడతాడు అని అడిగాడు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఎందుకు అనంటే మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్టు, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చినని మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఇది అందులో వ్రాయబడిన ప్రకారం ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉంది అని చెప్పారు. చాలా బాగుంది, అంతవరకు బాగుంది. ఇదంతా చూస్తే హీరో చాలా మంచోడు, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచోళ్ళు అని అనుకుంటాం మనం. కానీ ఇప్పుడు 6వ వచనం చదవండి, అసలైన రంగు బయటపడుతుంది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రమును కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు చెప్పండి అని అన్నాడు. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం శిశువు దగ్గరికి నడిపించింది. దాని తర్వాత 13వ వచనం నుంచి మీరు చదివితే, జ్ఞానులను ఎందుకు రహస్యంగా కలిశాడు అని అంటే, ఒకటి ఆ శిశువుని చంపేయాల, నేనే రాజుగా ఉండాలి. హేరోదు రాజు గురించి మీరు ఎప్పుడైనా చదవండి. హేరోదు రాజు తన భార్యను చంపేశాడు, 3 కుమారుల్ని చంపేశాడు. రక్తపాతం తప్ప ఇంకేమీ తెలియదు ఆ వ్యక్తికి. అధికార దాహం ఉంది ఆ వ్యక్తికి. నేనే ఉండాలంతే, ఇంకా నేను తప్ప ఎవరు పరిపాలన చేయకూడదు, నేను తప్ప వాక్యం ఎవరు చెప్పకూడదు, నేను తప్ప ప్రార్థన ఎవరు చేయకూడదు, నేను తప్ప పాట ఎవరు పాడకూడదు, నేను తప్ప పరిచయం ఎవరు చేయకూడదు. అంతేలేన్నా వాళ్ళకే ఇచ్చుకోండి. మీరా అలుగుతాంటారు కదా కొంతమంది. ఎవరికైనా మీ సంఘం చాలా మంచిది, నేను వేరే సంఘాల గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఎవరికైనా పదే ప్రార్థన ఇస్తున్నారు అనుకోండి, సో సడన్గా వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఇంకా అయిపోయా, చర్చి మానేస్తారు.
ఇంకా పాస్టర్ గారు తిరగాలన్నమాట. ఈయనకి పరిచర్య వాక్యం ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చేయాలనంటే వాళ్ళ చుట్టూ తిరగాల. ఎంత నీచం ఇది, ఎంత దుర్మార్గం ఇది, ఎంత పొగరు అలా చేయడానికి. అట్లాంటి వాళ్ళలో విధేయత, అణుకువ, ఇట్లాంటివన్నీ లేవు. అబద్ధం అదంతా. నాకెప్పుడైతే నాకు ఏదైనా రావట్లేదు, నాకే అని ఎప్పుడైతే నాకు ఆలోచన వస్తుందో దెన్ నా విశ్వాసంలో ఏదో ప్రాబ్లం ఉంది. నేను ఆలోచన చేయట్లేదు, నేను సరిగ్గా వాక్యం వినట్లేదు, సరిగ్గా దేవుడికి నాకు సంబంధం లేదు, సరిగ్గా లేదు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈ వ్యక్తి అలాంటోడు. సొంత భార్యను కూడా చంపేశాడండి తన కోసం, పిల్లల్ని కూడా చంపేస్తాడు. సొంత పిల్లల్నే చంపేసిన వ్యక్తికి ఇంకా ఆ ఊర్లో ఉన్న పిల్లల్ని చంపడంలో ఏమీ అనిపించదు, అందుకే చంపేశాడు మొత్తం అందరినీ, మగ పిల్లల్ని అందరినీ చంపేశాడు. కొంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళంటే వారి కుటుంబంలో ఉన్న భార్య అంటే పట్టదు, వారి కుటుంబంలో ఉన్న పిల్లలంటే వాళ్ళకి పట్టదు, వాళ్ళదే జరగాలి ఆ కుటుంబంలో, అంతే నాదే జరగాల. కొంతమంది ఉంటారు భర్త అంటే అసలు పట్టదు వాళ్ళకి, నాదే. హేరోదు మనసు అలాంటి వారికి. తొమ్మిదో వచనం చదివాం, 10వ వచనం 9వ వచనం చదివాం. సో ఇట్లాంటి మనుషులు ఎదురైనా కూడా, కఠినమైన మనుషులు ఎదురైనా కూడా ఆరాధన చేయడానికి ముందుకు సాగారు ఇల్లు. ఈరోజు ఆరాధన చేయడానికి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మనుషులు ఇలాంటి వారు ఎదురైతారు, ఖచ్చితంగా ఎదురైతారు. నిన్ను ఆపేవాళ్ళు, నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏ రోజులాగా క్రూరులు ఎదురైతారు. కానీ ఆగకు, సాగిపో. జ్ఞానులను చూసి నేర్చుకోవాల్సింది అది మనం, అధిగమించాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏ రోజు రాజు ఇలా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమైనా ఆర్గ్యూ చేశారా? చూడండి, ఎప్పుడైనా ఏమైనా మాట్లాడారా? చూసారా? ఎప్పుడు ఏమైనా మాట్లాడారా? అందుకే ఈ జ్ఞానుల నుంచి ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాలి. ఎవరితో ఎలాగుండాలో నేర్చుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎవరితో ఏం మాట్లాడాలి నేర్చుకోవాలి. అనవసరమైన మాటలు మాట్లాడితే గొడవలు తప్ప ఏం రావు. నిజంగా జ్ఞానులలో ఇట్లాంటి వ్యక్తి ఎదురైనప్పుడు ఎంత జాగ్రత్తగా వారి మాటని కాపాడుకున్నారు. 10వ వచనం, వారికి నక్షత్రం కనబడింది, వెళ్తా ఉన్నారు. మధ్యలో స్థలాలు, పర్యావసానాలు ఎదురయ్యాయి, దాటుకుంటూ వచ్చారు. అంతేకాదు, మనుషులు ఎదురయ్యారు, దాటుకుంటూ వచ్చారు. మూడోది నేను చెప్తున్నాను. మూడోది ఏంటి అని అంటే, అయ్యా చెప్పండి. పెట్టెలు విప్పి బంగారాన్ని బోళమును కానుకలుగా అర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. మూడోది ఏంటి? ప్రభువుని వారు అలంకరించడానికి తెచ్చిన ఆ సామాగ్రి ఏమైతే ఉందో మిస్ కాలేదు. ఎక్కడ రాజు కనబడితే వాళ్ళకి ఇచ్చేసేయండి అని రాజుకి అర్పించలేదు. చూసారా? వీళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. వీళ్ళు శిష్యుని చూస్తే ఆయనకే ఇస్తాం, అంతే. ఎవరికి పడితే వాళ్ళు
మధ్యలో ఎవ్వరు కనపడినా కూడా వారు తెచ్చిన ఆ సామాగ్రి ఏమైతే ఉందో జాగ్రత్తగా వారు పెట్టుకొని ప్రభువుకి అర్పించినట్టు మనందరికి అర్థమవుతుంది. వైజ్ మ్యాన్ స్టిల్ అడోర్న్ ADORN అడోర్న్ హిమ్. ప్రభువుని అలంకరించారు. వీరికి చాలా జాగ్రత్త ఎక్కువ అండి. ఎందుకనంటే బంగారం, బోలం, సాంబ్రాణి ఏమైతే ఉన్నాయో చాలా విలువైనవి ఇవి. ఆ రోజుల్లో మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు, గుర్తుందా? యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ఒక మనుష్యుడు వెళ్తా ఉంటే దొంగల చేత, గుర్తుందా? దొంగలు చాలా ఎక్కువ ఆ రోజుల్లో. సో వీరికి ఎంత జాగ్రత్తగా లేకపోతే దూరం నుంచి తెచ్చిన ఆ బంగారం, సాంబ్రాన్ని, బోలం ఏమైతే ఉందో ఎట్లా పెట్టుకోవాలి? ఎలా తెచ్చారు వీళ్ళు? ఎక్కడ పోగొట్టుకోకుండా. వీళ్ళకి ఎంత జాగ్రత్త అండి, వీళ్ళకి చాలా జాగ్రత్త. ప్రభువుని ఆరాధన చేయడానికి వారు వాడిన వస్తువులు ఏమైతే ఉన్నాయో చాలా జాగ్రత్త వహించారు వాళ్ళు. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన దగ్గర బంగారం ఉండకపోవచ్చు, బోలం ఉండకపోవచ్చు, లేకపోతే సాంబ్రాణి, ఇవన్నీ ఉండకపోవచ్చు. అయితే మన దగ్గర ఒకటి ఉంది, హృదయం. మన దగ్గర ఒకటి ఉంది, ప్రేమ. మన దగ్గర ఒకటి ఉంది, మన కానుక. మన దగ్గర ఒకటి ఉంది, మనం అర్పించే స్తుతులు. మన దగ్గర ఒకటి ఉంది, ఆయనకు మనం ఇచ్చే మహిమ. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. అయితే జాగ్రత్తగా ఇవ్వవలసిన బాధ్యత అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు వాక్యం చెప్పడం చాలా సీరియస్గా వచ్చాను. నేను ఎలా పడితే డ్యాన్స్ వేసుకుంటూ వచ్చి ఎలా ఉంటుందా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు తెలుసా? எனக்கு అసలు భక్తి లేదు, భయం లేదు, సతీష్ అన్న అనవసరం పిలుచుకొని వచ్చాడు వ్యక్తి కదా. ప్రభువుని ఆరాధన చేయడానికి వచ్చిన మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎలాగా? మన ప్రేమ ఆయనకి ఇస్తున్నామా? మన కానుక ఆయనకి ఇస్తున్నామా? మన పరిచర్య, శక్తి ఆయనకు ఇస్తున్నామా? ప్రభువుకు చెందవలసిన మహిమ ఆయనకి ఇస్తున్నామా? మనం అర్థం చేసుకోవాలి. సీరియస్నెస్, ప్రభువు పట్ల తృష్ణ మనకు కావాలి. ఒక వ్యక్తి ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అది ఇంగ్లీష్లో ఉంటుంది, టెన్షన్ పడకండి, తెలుగులో తర్జుమా చేస్తాను. ఏమంటే, రియల్ వర్షిప్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ గివింగ్ అని అన్నాడు ఆయన. ఇంకొకసారి, నిజమైన ఆరాధన దాంట్లో ఉండేది ఏంటి అని అంటే ఇవ్వడం. రియల్ వర్షిప్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ గివింగ్. అయితే వీరు అర్పించిన విధానం మీరు బాగా చూస్తే చాలా సింపుల్గా ఇచ్చేశారు. సింపుల్ దే హ్యావ్ గివెన్. ఏం మనసులో ఆలోచన చేయలేదు. 11వ వచనంలో ఉంటుంది అది. చాలా సింపుల్గా ఇచ్చారు. రెండవది, బంగారం చాలా విలువైంది. ఆ బంగారం ఎందుకు ఇచ్చారో తర్వాత చెప్తాను, చాలా సూపర్గా ఉంటుంది అది. ఆ బంగారం చాలా విలువైంది ఇవ్వాలంటే మనసు ఒప్పదు. మీరు ఎప్పుడైనా బాగా గమనించండి, ప్రభుకి ఇచ్చేటప్పుడు విలువైంది ఈ రోజుల్లో ఇవ్వడం చాలా కష్టం కదా. చాలా కష్టం, నిజంగా అంటే చాలా కష్టం. మా చర్చ్ ఉంది, సో చాలా చర్చెస్ ఉన్నాయనుకోండి. సో ఆ చర్చెస్లో జరిగే విషయం ఏంటి అని అంటే,
మీరు ఎప్పుడైనా బాగా గమనిస్తారా? అంతా అయిపోయిన తర్వాత కానుక పెట్టి ఓపెన్ చేస్తే దాంట్లో ఉండేది ఏంటో తెలుసా? చినిగిపోయిన నోట్లు, ఎక్కడ పోని అవన్నీ ఉంటాయి దాంట్లో. తెలుసా మీకు? ఎంత బాధాకరం ఇది. పరిచర్య ప్రభువా జరిగించండి. ఎలా జరుగుతుంది? ఎలా హౌ? పరిచర్య బాగా చేయాలని గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాం అక్కడ, కానీ పరిచర్య జరిగించడానికి ఇక్కడ వనరులు లేవు. ఇక్కడ ఇట్ ఆల్వేస్ కాస్ట్ సంథింగ్ టు వర్షిప్ జీసస్. ప్రభుని నీవు నేను ఆరాధన చేయాలంటే వెల చెల్లించాలి. వెల చెల్లించాలి. వెల చెల్లించాలి. ఊరికే నేను ఆరాధన చేసేస్తాను, ఊరికే నేను అక్కడ ఉంటాను, నేను ఎప్పుడు అలా చేయలేను. మనం వెల చెల్లించాలి. ఆయన మన ఆరాధనను చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా కోరుతున్నాడు. చివరిది నేను చెప్పేస్తాను. 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళొద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశానికి తిరిగి వెళ్ళారు. నిజమైన ఆరాధికుడికి దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఒక ప్రశ్న నీకుంటే, దేవుడు నన్ను నడిపిస్తున్నాడా, ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టాడా, దేవుడు నాతో ఉన్నాడా అనే ప్రశ్న నీకుంటే, దెన్ ప్రాబ్లమ్ ఈస్ యువర్ వర్షిప్. నా ఆరాధన సరిగ్గా లేదు. ఇది నేను గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నడిపింపు నాకు కావాలంటే నా ఆరాధన సరిగ్గుంటే తప్ప దేవుడు నన్ను ఎట్టి పరిస్థితుల్లో సరిగ్గా నడిపించాడు. నేను ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నాను. అదేంటి అనంటే, వీరు యేసు ప్రభుని చూడ్డానికి వచ్చారా, యేసు అంటే దేవుడే వీళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చాడా? బాగా గమనించండి. వీరు ఎలా వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? నక్షత్రాన్ని చూపించినోడు ఎవరు? దేవుడు కదా. చూసారా? దేవుడే వీళ్ళని ఎత్తుకుంటూ వచ్చారు. ఆ నక్షత్రాన్ని చూపిస్తే కొంతమంది రెస్పాండ్ అయ్యాడు, అంతే. చాలామంది ఉన్నారు. వాళ్ళందరిలో రెస్పాండ్ అయిన వ్యక్తులు ఇల్లే. ప్రభు వాక్యం అందరికీ వినపడుతుంది, కానీ రెస్పాండ్ అయ్యే వాళ్ళు, ఆ వాక్యానికి లోబడే వాళ్ళు కొంతమందే. ఆ కొంతమంది నిజమైన ఆరాధికులు అనబడితే అలాంటి వారికి దేవుడి యొక్క నడిపింపు ఉంటుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఒకసారి మన గురించి మనం ఆలోచన చేద్దాం. నా ఆరాధన సరిగ్గా ఉందా? నేను ప్రభువుని వెతుకుతున్నానా? నేను అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు నా ఆరాధన ఎలా ఉంటా ఉంది? ఆ టైంలో హాని చేసేవారు నాకు ఎదురవుతున్నప్పుడు నా ఆరాధన ఎలా ఉంటా ఉంది? ఆ టైంలో ప్రభువుకి నేను అర్పించే విషయంలో నేను ఎలా అర్పిస్తున్నాను? అప్పుడే దేవుని యొక్క నడిపింపు నాకు ఉంటుంది. మన గురించి మనం ఆలోచన చేద్దాం.
ఒకవేళ దేవుడు మన జీవితాలను గుర్తు చేస్తూ ఉంటే, అవును ప్రభా, నిజంగా నా ఆరాధన సరిగ్గా లేదు, నిజంగా సరిగ్గా నా ఆరాధన లేదు, నేను ఏదో అనుకున్నాను ప్రభా, కానీ ఈరోజు నా జీవితం ఏంటో నాకు చూపించు.